హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మామిడికాయతో పులిహోర ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మామిడికాయ అయితే తురిమి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ ఒకటి, పల్లీలు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు ఇవన్నీ వేసుకొని తాలింపు రెడీ చేసుకుందాం. రైస్ అయితే ఉడికింది. నేను సోళ్ళ బియ్యంతో చేస్తున్నాను అన్నమాట. 2 గ్లాసుల బియ్యానికి ఒక మామిడికాయ సరిపోయింది. ఎండుమిర్చి 4, తాలింపు దినుసులు వేసి వేయించుకోవాలి. తాలింపు దినుసులు మంచిగా వేగిన తర్వాత మనం మామిడికాయ తురిమి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని వేయించుకోవాలి. క్యారెట్ అన్నంలో వేసుకున్నాను. వేడి అన్నంలో వేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ అంతగా వేయించాల్సినంత అవసరం లేదు కాబట్టి వేడి అన్నం మీద వేసేసాను. క్యారెట్ మామిడికాయ తురుము మాత్రం తాలింపులో వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగంగానే మాడిపోకుండా తీసేసి రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం తురుము పెట్టిన మామిడికాయ తురుము వేసుకొని వేయించుకుంటున్నాను. అది కూడా దగ్గరకు పడే వరకు మంచిగా వేగే వరకు వేయించుకోండి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మామిడికాయలు చేసినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది మామిడికాయ పులిహోర అన్నమాట. ఇదైతే సూపర్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మన వీడియోస్ మన ఛానల్లో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మామిడికాయ పులిహోర చేసుకొని ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ చేయండి. మామిడికాయ తురుము అయితే వేగిపోయింది. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత మనం రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. 1 స్పూనున్నర అయితే సరిపోతుంది నాకు. నేను 1 స్పూనున్నర వేసుకున్నాను. పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, మనం తురుముకున్న క్యారెట్ మామిడికాయ తురుము అయితే బాగా వేగిపోయి ఏ విధంగా అయిందో మెత్తగా మనకి రైస్లో కూడా కనిపించదు అనమాట. ఈ విధంగా మంచిగా వేయించుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ వేయించుకున్న మిశ్రమాన్ని మనం రైస్లో వేసుకొని కలుపుకోవటమే. నా దగ్గర అయితే కరివేపాకు లేదు కాబట్టి నేను కరివేపాకు వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది పులిహోరలోకి. చూడండి ఏ విధంగా వేయించుకున్నాను. నేనైతే పల్లీల నూనె వేసి వేయించుకున్నాను. ఈ విధంగా వేయించుకున్న దాన్ని రైస్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలిసే విధంగా. మొత్తం రైస్లోకి అయితే వేసేస్తున్నాను. ఎంతో రుచిగా ఉండే మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.